Garuda Express, an international courier service. గత ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే లోక్సభ ఎన్నికలను సంచలన విజయాలు సాధించాలని బీజేపీ తలపోస్తోంది. జాతీయ స్థాయిలో గత ఎన్నికల్లో గెలుపొందిన అన్ని స్థానాల్లోనూ తిరిగి విజయాలు సాధించడం ఏ పార్టీకైనా అసాధ్యమే. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇతర సీట్లలో పట్టు సాధించాలని కమల్నాథులు స్కెచ్ చేస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోక్సభ స్థానం మొదలు మేదక్, నిజామాబాద్, వరంగల్, భువనగిరి, కరీంనగర్, మహబూబ్నగర్ లోక్సభ స్థానాలపై గురిపెట్టింది బీజేపీ. కానీ హైదరాబాద్ మినహా అన్ని సీట్లలోనూ అధికార టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ముస్లింల జనాభా అత్యధికంగా గల పశ్చిమ యూపీ బెల్టులోనూ బీజేపీ విజయం సాధించడం సంగతి తెలిసిందే. అదే తెలంగాణ పార్టీ నాయకత్వానికి స్ఫూర్తినిస్తున్నట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేకంగా పార్టీలు ఎస్పీ కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ మధ్య ముస్లిం ఓట్లు చీలిపోగా హిందూ ఓట్లు సంఘటితంగా పోలవడంతో బీజేపీ ఘన విజయాలు సాధించగలిగింది. ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని కమల్నాథులు భావిస్తున్నారు. బలమున్న ప్రాంతాల్లో మరింత పటిష్టం చేయడం, మరి మిగతా ప్రాంతాల్లో బీజేపీకి గతంలో తెలంగాణలో కాస్త పట్టు ఉన్న ప్రాంతాల్లో కూడా మరింతగా బలోపేతం చేయటమే మాస్టర్ ప్లాన్గా ముందుకెళ్లాలన్నది వాళ్ళ వ్యూహం. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మజ్లిస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను నిలిపిన ఎంఐఎం, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు రాజకీయాలకు అతీతంగా పాత బస్తీలోని ప్రధానమైనటువంటి నేతలతో బీజేపీ ఇప్పటికే టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. మెదక్ నుంచి 2 సార్లు, హైదరాబాద్ తర్వాత బీజేపీ కీలకంగా భావిస్తున్న స్థానాల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించింది. ఆ పార్టీ నేతగా ఆలె నరేంద్ర పోటీ చేయడంతో పాటు ఎంపీగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలుపొందడంతో పాటు కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. అదే ఎన్నికల్లో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా బీజేపీ తరపున ఎన్నికైన జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ నుంచే సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విజయం సాధించిన రాష్ట్ర సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించడంతో మెదక్ లోక్సభ స్థానానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతు బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పోటీ చేశారు. అయితే టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. అలా తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల అక్కడక్కడ హన్మకొండతో సహా బీజేపీ మళ్లీ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మళ్లీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో హన్మకొండలో సత్తా చాటేందుకు కూడా ముందస్తుగా వ్యూహరచన చేస్తోంది బీజేపీ. లోక్సభ స్థానం నుంచి 1998, 1999 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలుపొందిన సిహెచ్ విద్యాసాగర్రావు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో చెన్నమనేని విద్యాసాగర్రావు సామాజిక వర్గీయులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ వర్గానికి అక్కడ చాలా పట్టు ఉంది. ఈ సామాజిక వర్గంలో పట్టు సాధించడంతో పాటు ప్రజల సమస్యలపై పనిచేయగలిగితే విజయం సాధించే అవకాశాలుంటాయని విశ్లేషకులు అంటున్నారు. పాలమూరు, ఇందూర్లపై ఫోకస్. మహబూబ్ నగర్ నుంచి గతంలో బీజేపీ నుంచి గెలుపొందిన ఏపీ జితేందర్ రెడ్డి ఇప్పుడు లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేతగా ఉన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డి గత ఎన్నికల్లో జితేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఏండల లక్ష్మీనారాయణకు ఇప్పటికీ నిజామాబాద్లో పట్టుంది. ఇక భువనగిరి, మల్కాజ్గిరి లోక్సభ స్థానాలపైన బీజేపీ గురిపెట్టింది. మరోవైపు ప్రధానంగా తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించినందుకు బీజేపీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది అధికార పక్షం. టీఆర్ఎస్ ముస్లింల వైపు మొగ్గు చూపడం బీజేపీకి బాగా లాభించే అంశం. హిందూ ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికే బీజేపీకి మార్గం సుగమవుతుంది. మరోవైపు ప్రధానంగా అటు ముస్లిం ఓటు బ్యాంకుపై కూడా బీజేపీ దృష్టి పెట్టింది. అక్కడ గనక బీజేపీ ముస్లిం ఓట్లు చీల్చగలిగితే అమిత్ షా స్కెచ్, తెలంగాణలో బీజేపీ భారీ స్థాయిలో లాభపడే అవకాశాలు బాగా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.